సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో చరణ్ ప్రస్తుతం రామ్ చరణ్ మరి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. చరణ్ హీరోగా వచ్చిన చిరుత సినిమా నుంచి ఫ్యామిలీ బాధ్యతలు నెరవేర్చే క్రమంలో చరణ్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తూ ముందుకెళ్తున్నారు. చిరుత సినిమా నుంచి ఇంతకు ముందు వచ్చిన RRR వరకు అన్ని సినిమాలు తన టాలెంట్తో పాటు నట విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా చిట్టిబాబు పాత్రలో చరణ్ కనిపించలేదు. ఓన్లీ చిట్టిబాబు మాత్రమే కనిపించారు. ఆయన ఎంత మ్యాజిక్ చేశారో మనం చూడొచ్చు. అలాంటిది చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద చాలా వరకు ఫోకస్ చేశారు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నటిస్తున్న చరణ్ 2 పాత్రలకి కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారట. ఇప్పటికీ ఈ సినిమా నుంచి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. రీసెంట్గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఫ్లాప్ అయింది. దానికి ఇంపాక్ట్గా గేమ్ చేంజర్ సినిమా మీద ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియాల్సి ఉంది. శంకర్ చేసిన సినిమా ఫ్లాప్ అవడంతో చిరంజీవి రంగంలోకి దిగారు. గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా ఇన్వాల్వ్ అయి సినిమా రషెస్ మొత్తాన్ని చూస్తూ కొన్ని మార్చాలి, దాని మీద డిస్కషన్స్ చేశారట. శంకర్ మార్కెట్ భారీగా డౌన్ అయింది. ఈ సినిమాతో సక్సెస్ అయితే ఆయన మార్కెట్ అనేది పెరుగుతుంది, అంతే తప్ప పాన్ ఇండియాలో ఆయన్ని స్టార్ డైరెక్టర్గా ఎవరు గుర్తించరు. ఒకప్పుడు తోపు డైరెక్టర్ అయినా ఇండస్ట్రీలో ముందుకెళ్లాలంటే ఎప్పుడు వాళ్ళని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి రిలాక్స్ అయ్యారంటే వాళ్ళని మించే దర్శకులు వస్తున్నారు. తద్వారా వారికి భారీ పోటీ వస్తోంది. ఎవరికి వారు తమ సినిమాల ద్వారా వాళ్ళని ప్రూవ్ చేసుకుంటూ సినిమాలు చేస్తేనే తప్ప ఇక్కడ స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందలేరు. రీజన్గా ఈ సినిమా అవుట్పుట్ మొత్తాన్ని చూసినటువంటి చిరంజీవి ఈ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేయమని చెప్పారట. ఇక ఆయన నిర్ణయానికి సినిమా యూనిట్ కూడా కట్టుబడి ఉంది. దానికి అనుగుణంగానే శంకర్ కూడా మార్పులు చేస్తున్నారు. మొత్తానికి చరణ్కి సక్సెస్ తీసుకురావడానికి అటు శంకర్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి వర్క్ చేశారట. ఈ సినిమా భారీగా హిట్ అవ్వాలని మెగాస్టార్ చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లోనూ మన చరణ్ అద్భుతమైనటువంటి పాన్ ఇండియా సోలో హిట్ కొట్టాలని చూస్తున్నారు.